రకాలైనటువంటి మంచి ఫలితాలు పొందవచ్చు. ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ వాడడం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ 5 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ దీనిలో కలిసి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడినటువంటి గ్రోత్ బూస్టర్. ఇది వాడడం వల్ల రైతుకు కానీ పంటకు కానీ ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పేసి వీళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి ఒక గొప్ప ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్లో 5 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దానిలో మొదటిది అలోవెరా. ఇది బ్యాక్టీరియా నుండి, ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుండి, మొక్కకు వచ్చేటువంటి వ్యాధుల నుండి ఇది అరికట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది మొక్కకు సహజ సిద్ధమైనటువంటి బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. రెండవదిగా లేబెర్రీ. ఇది లేబెర్రీ లోపల ఎన్నో రకాలైనటువంటి పోషకాలు, అంటే మొక్క ఎదుగుదలకు సంబంధించినటువంటి పోషకాలు ఈ లేబెర్రీలో పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకొరకే ఇది మొక్క ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. దీని లోపల వేప ఉండడం వలన ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పురుగులు మొక్కను దరి చేరకుండా ఇది ఎంతగానో కాపాడుతుంది. అంతేకాకుండా మొక్కకు వచ్చేటువంటి పురుగు వ్యాధుల నుండి ఇది మొక్కను రక్షిస్తుందని చెప్పవచ్చు. కాయ తొలుచు పురుగు, రసం పీల్చే పురుగు, ఇలాంటివంటి తెల్ల పురుగు, ఇలాంటి పురుగులు మొక్క దరిదాపుల్లోకి రాకుండా ఈ యొక్క వేప అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీని లోపల ఉసిరి ఉండడం వలన సి విటమిన్ అనేది మొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కిరణజన్య సంయోగ క్రియలో మొక్కకు ఎంతగానో ఇది సహకారిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీని లోపల గోమూత్రం ఉంటుంది. గోమూత్రంలో కాల్షియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటివి ఉండడం వలన మొక్క ఎంతో ఏపుగా పెరగడానికి మరియు ఆకుపచ్చగా ఉండడానికి, మొక్క కాయలు కానీ పువ్వు కానీ రాలకుండా ఇవి మొక్కకు ఎంతగానో సహాయపడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా న్యాచురల్ రెమెడీస్తో ఈ యొక్క ఐఎంసి గ్రోత్ బూస్టర్ రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. రైతులు వాడేటువంటి ఈ రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి అధిక మోతాదులో వాడడం వల్ల వాటి లోపల ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ ఏదైతే ఉందో అది భూమిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయి మీరు అంటే రైతులు వేసినటువంటి బలం మందులు ఏవైతే ఉన్నాయో అవి మొక్క యొక్క వేర్లకు చేరకుండా అవి ఎంతగానో అడ్డుపడతాయి ఫ్రెండ్స్. కానీ ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ వాడడం వల్ల ఆ యొక్క ఆయిల్ లేయర్ ఏదైతే ఉందో దానికి ఇది డ్రిల్లింగ్ చేసి అంటే భూమిని మొత్తం గుల్లబారించి ఆ ఆయిల్ను మొత్తము విరగొట్టేస్తుంది, భూమిని మొత్తం గుల్లబారిస్తుంది. దీనివల్ల మీరు వేసినటువంటి బలం మందులు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మొక్కకు చేరేటువంటి అవకాశం ఉంది. తద్వారా మొక్క ఎంతో ఏపుగా ఎదిగి ఆరోగ్యంగా ఉంటుంది. బయటి వారితో చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడేటువంటి స్ట్రెంగ్త్ మొక్కకిస్తుంది. అందుకొరకే దీన్ని అగ్రో గ్రోత్ బూస్టర్ అని అంటారు ఫ్రెండ్స్. ఇది వాడడం వల్ల క్రమక్రమేపీ భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. ఇది భూమి లోపల దాదాపు 12 ఇంచుల వరకు దీని యొక్క ప్రభావాన్ని చూపెడుతుంది. మట్టిని మొత్తం గుల్లబారిస్తుంది. భూమికి కావలసినటువంటి బలాన్ని ఇది చేకూరేలాగా చూస్తుంది. దీనిని విత్తన శుద్ధి సమయంలో కూడా విత్తన శుద్ధికి ఉపయోగించవచ్చు. ఇది విత్తనాలు వేసిన తర్వాత 15 రోజుల మొక్క నుండి దీనిని వాడడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది. మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను ఇది మొక్కకు చేరేలాగా చూస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులైనా ఇది ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే రిజల్ట్ అనేది మంచి ఫలితాలను పొందుతామని చెప్పవచ్చు. డ్రిప్ సిస్టమ్ ద్వారా అయినట్లయితే 1 ఎకరానికి 500 ml దీన్ని కలపాలి ఫ్రెండ్స్. పంపు ద్వారా స్ప్రే చేసినట్లయితే 1 లీటర్ నీటికి 1.5 ml వాడినట్లయితే ఎంతగానో ఫలితాలను చూడవచ్చు ఫ్రెండ్స్. క్రమక్రమేపీ ఈ ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ వాడడం వల్ల భూమి యొక్క సారము పెరగడం జరుగుతుంది. తద్వారా పూర్తిగా అంటే ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఓన్లీ అగ్రో గ్రోత్ బూస్టర్తోని
పంటలు పండించేటువంటి అవకాశాన్ని ముందు ముందు మనకు కలుగుతుంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతాము. మరి మన ముందు తరాలకు కూడా మనం ఒక ఆదర్శప్రాయంగా, అంటే మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, వారు పండించినటువంటి పంటలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే వారు దాదాపు 70, 80, 90 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో, వారు విత్తనాలు వారు పండించినటువంటి పంటల నుండి సేకరించేవారు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఆ విధంగా సేకరిస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం పండించేటువంటి విధానం హైబ్రిడ్ విధానం. దీని ద్వారా మనం నాణ్యమైనటువంటి పంటలను తీయలేకపోతున్నాం. కాబట్టి ఆర్గానిక్ విధానాన్ని ప్రోత్సహిస్తాం.